మంగళ స్తోత్రార్పణలు మరి అందరం కలిసి పాట పాడుకొని వాక్యంలోనికి వెళ్దాం. మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి అందున్నా లేకున్నా అందము లేని స్తుతులు మంగళాచరణ
శారద గారు వచ్చిన ప్రార్థన చేస్తారు. కూర్చొని చేయండి అక్కడే. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 28వ వచనం చూద్దాం. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడకుందును. ప్రార్థించేసి దయానిధివై ఉన్న తండ్రి, మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి, నీ మందిరంలోనికి రావటానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందించుచున్నాము. సమస్తము క్రమముగాను మర్యాదగాను జరగనీయుడి అని వ్రాయించిన తండ్రి వందించుచున్నాము. నీవు చెప్పినట్లు మేము చేయకపోతే వారు నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను వారికి కనపడను. నాయన, నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను జవాబివ్వను అని 2 మాటలు మా ముందుంచారు. నాయన, నిన్ను వెతికేటప్పుడు నీవు చెప్పినట్లు చేయగలిగిన స్థితిని నీ బిడ్డలమైన మాకు ఇచ్చివేయమని, నన్ను మరుగు చేసి బిడ్డలతో స్పష్టముగా మాట్లాడమని వాక్యమై ఉన్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు నామమున కృపా సమాధానములు ఆయన బిడ్డలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 28వ వచనంలో ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. దేవుడు చెప్పినట్లు చేయకపోతే జవాబు అనేది అందరూ. నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను వారికి కనబడను. కాబట్టి యెషయాలో అంటాడు, ఆయన మీకు దొరుకు కాలమునని ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకుడు. ప్రభు చాలా సమీపంలో ఉన్నప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది అనేది వాక్యంలో చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5-6 వచనాలు బైబిల్ మిషన్కి మూలవాక్యంగా దేవుడిచ్చాడు. ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన పాదాల దగ్గర మనం కూర్చున్నప్పుడు తలంపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ, వర్తమానము ద్వారా కానీ, కళల ద్వారా, దర్శనముల ద్వారా, పరిస్థితుల ద్వారా, మరి ప్రవచనాల ద్వారా కొన్ని మర్మాల్ని తండ్రి మనకి చెప్పువారై ఉన్నారు. ఆత్మ యొక్క మనస్సేదో నేను ఎరుగుదును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన చెప్పినప్పుడు మనం చేయలేదనుకోండి, ఆయన మీతో చెప్పునది చేయు. ఒక వివాహ సందర్భంలో ఈ మాట వాడినట్లు చూస్తూ ఉన్నాం. మరి కానా వివాహానికి వెళ్ళినప్పుడు పరలోకములో మనం చూస్తే గొర్రెపిల్ల పెళ్లి విందుతో బైబిల్ పూర్తి చేయబడుతూ ఉంది. వివాహముతోనే ప్రారంభమైంది బైబిల్, వివాహముతోనే ముగింపు చేయబడుతూ ఉంది. అలాగనే ఇస్సాకు వివాహంలో కూడా ఆ నీటి ద్వారానే ఆమె ఎన్నిక చేయబడింది. దప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి అని యెషయా 55లో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. వివాహానికి వెళ్ళిన వాళ్ళు మంచి బట్టలు వేసుకొని చక్కగా పెళ్ళిని చూడాలని వెళ్తారు. వెళ్ళినోళ్ళకి పైన అక్కడ మరి ప్రభు తల్లి చెప్తుంది, ఆయన మీతో చెప్పునది చేయండి. ప్రభుతో వచ్చారు గనక, ప్రభుతో ఉన్నారు గనక ఏదో ఒకటి చెప్తాడు ఆయన. ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన బయలుపరుస్తారు కొన్ని మర్మాల్ని. ఆయన చెప్పినట్లు మనం చేస్తే, ఈ వారములో ఆయన ఏం చెప్పారో చేస్తే మళ్ళీ వారంలో ఆ నెరవేర్పు అనేది మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథము 7 దినాల మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చెప్పారంటే, ఖాళీగా ఉన్న రాతి బాణల్ని నింపండి. ఖాళీ స్థితిని,
ఖాళీ సృష్టిని పూర్తి చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి 6 రాతి బాణాలు, 6 దినాల సృష్టి ఖాళీ అయిపోయింది. ప్రభు అన్నారు, నేను భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసములుట కనుగొను. వీరి పని ఏంటంటే నింపే పని. మనం చూద్దాం ఇప్పుడు ఎవరెవరు ఏమేమి నింపారు, దేవుడు ఎలా నింపుతున్నాడు, మనుష్యులు ఎలా నింపుతున్నారు అనేది చూస్తున్నాం. దేవుని సన్నిధిలో చిన్ని పని చేసిన ఒక ఉన్నతమైన దీవెన్ని తండ్రి మనకి దయచేయవారై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోసాడట. చేయగొడుకుంటా ఉంటే ఏం చేస్తారు? నీళ్లు పోస్తారు. ఈ చిన్న పనిని బట్టి ఏలియా కంటే ఎక్కువ అద్భుతాలు ఎవరు చేశారు అంటే ఎలీషా చేశాడు. ఆయన చేసిన తన పని ఏంటి? నీళ్లు పోశాడు. నెహెమ్యా ఉద్యోగం ఏంటంటే రాజుకు గిన్నె అందించటం. అలాగే శిష్యులు చేసిన పని ఏంటంటే 6 రాతి బాణలను నింపడం. ప్రభు చెప్పినట్లు చేసినప్పుడు జరిగేటటువంటి నెరవేర్పేటో వాక్యంలో మనం చూద్దాం. మొదటిగా మనం గమనించినట్లయితే ఇందాక మొదటి పాఠంలో మనం చదువుకున్నాం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తల్లో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులు ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిస్తూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, దేవుని దగ్గర కరెక్ట్ వర్తమానం మనం అందుకుంటానికి ప్రవక్తలు కానీ ప్రవక్తల శిష్యులు కానీ ఎవరు లేరా అని చెప్పి యెహోషాపాతు ఈయనొక రాజు, యూదా రాజు అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ జవాబు ఏమని వస్తుందంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచూ వచ్చిన. ఎలీషా పని ఏంటంటే నీళ్లు పోయుచూ వచ్చిన. రెబ్కా పని ఏంటంటే నీళ్లు చేది పోయిట. శిష్యులకు ఇవ్వబడిన పని ఏంటంటే నీళ్లతో బాణలను నింపుట. కాబట్టి నీరు అనేది చాలా శ్రేష్టమైనది. మానవుని నిత్య అవసరాలకి ఏం కావాలి అంటే నీరు అనేది కావాలి. మాట వినకపోతే నీరు కూడా భూమిలోనే ఇంకిపోతుంది అని ప్రభు చెప్తూ ఉన్నారు. నీరు సహాయం చేస్తుందట మనకి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రెక్కలు కలిగినటువంటి ఆ స్త్రీని నశింపు చేయాలి అని ఘట సర్పం బాగా నీళ్లు వదిలింది. భూమి ఆ స్త్రీకి సహకారి అయి నీటిని ఏం చేసుకుంది. కాబట్టి నీళ్ళలో నుండి 3వ దినాన భూమి బయటకు వచ్చింది. మళ్ళీ భూమి ఏం చేసింది? ఆ నీటిని తనలోనికి తీసివేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చెప్పినట్లు చేసి దీవెన పొందిన వ్యక్తుల గురించి ఇప్పుడు చూద్దాం. కాబట్టి సమాచారం ఏమి? ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోసాడు. ఆయన ఏది చెప్తే అది ఇప్పుడు ఏమవుతుంది? జరుగుతుంది. ఈ దినాన దేవుడు మనకు అర్థమయ్యేటట్టు కొన్ని చెప్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. మరి 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనం, యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకుననుకొనెను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులు ఉంచుకున్న ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను. అలాగనవద్దు, మోయాబీల చేతికి అప్పగింపవల్లని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలు రాజు అతనితో అడిగినప్పుడు ఎలీషా ఇట్లను, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు యోధా రాజైన యెహోషాపాతుని నేను గౌరవం చేయని యెడల నిన్ను చూచుటకైనను
లక్ష్య పెట్టుటకైను ఒప్పకపోదును. చక్కని మాట. ఇక్కడ మనం చూస్తే యూదా రాజు, ఇశ్రాయేలు రాజు ఏదోము రాజును కలుపుకున్నారు. దేవుని కోపం వచ్చింది కాబట్టి పులిసిన పిండి ఉండకూడదని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలు చాలా ప్రత్యేకంగా ఉండాలి. విశ్వాసులైన మీరు అవిశ్వాసులైన వారితో విచ్చోడిగా ఉండవద్దు. ఏదో మీరు దేవుని సింహాసనానికి విరుద్ధముగా లేచారు. మనం చూస్తే నిర్గమాకాండము 17 అధ్యాయంలో మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులకు జయము కలిగింది. మోషే చేతులు దించినప్పుడు అమాలేకీయులకు జయము కలుగుతుంది. అప్పుడు మనం చూస్తే మోషే చేతులు ఆదుకుంటానికి 2 వ్యక్తుల్ని ఏర్పాటు చేశారు, అహరోను హూరు. ఆదుకున్న వారిని దేవుడు విడిచిపెట్టలేదు. ఏ చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషాను విడిచిపెట్టాడా? నా నామముల గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీ ప్రతిఫలము పోదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఏదోము అనగా ఏషావు సంతతి యాకోబుకు విరుద్ధముగా వారు నిలబడ్డారు. ఇశ్రాయేలీల మొదటి రాజు సౌలు మొత్తాన్ని ఏదోమీయుల్ని నాశనం చేయి వారికి ఉన్న సమస్తాన్ని. అంటే సౌలు రాజ్యం పోవడానికి గల కారణం మరి ఏదోమీయులు మంచి మంచి పశువుల్ని బలికి తీసుకొచ్చి పెట్టే అంటే దేవునికి ఇవ్వటానికి సమూయేలు చాలా కోపం వచ్చింది. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. కాబట్టి దేవుని నిర్మూలన చేయమంటే నువ్వు ఎప్పుడు మాట విన్నావు? వాడిని తీసుకొచ్చి దాచిపెడతావా నా సన్నిధిలో? ఇక్కడ ఐక్యత మనం చూస్తే ప్రభుత్వ ఐక్యంగా ఉండవలసిన వారు ఇప్పుడు కూడా ఒకే పద్ధతి, ఒకే భాష, ఒకే నాణ్యము, ఒకే పరిపాలన రావాలి అని 10 మంది రాజులు ఏకమవుతారు అని ప్రకటన గ్రంథము 17 అధ్యాయములు మనం చూస్తూ ఉన్నాం. జరుగుతుంది అదే. మరి ఇక్కడ నాతో నిమిత్తమేమి? చాలామంది దేవతలు ఉన్నారు కదా మీకు జవాబులు చెప్పటానికి. అప్పుడు యెహోషాపాతు తగ్గించుకొని అంటున్నారు, మీ జవాబు కొరకు మేము కనిపెడుతూ ఉన్నాం. ఇలా చదువుకున్నాం, వారు నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ అవిధేయత ఉన్నప్పుడు ఎంత శ్రద్ధగా వెతికినా ఎంత బతిమాలుకున్నా జవాబు అనేది రాదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జవాబు ఎంత శ్రేష్టమైన జవాబు అనిందో మనం చూస్తూ ఉన్నాం. ఏలి అంటాడు ఒకసారి, నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నాను. మొదటి రాజుల గ్రంథము 17 అధ్యాయంలో నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నాను. ఏలి అంతస్తు దేవుని సన్నిధిలో నిలిచి ఉండుట. యోనా అంతస్తు దేవుని సన్నిధి నుండి పారిపోవుట. నిలిచి ఉండే అంతస్తులో ఉన్నామా, పారిపోయే అంతస్తులో ఉన్నా? యూదా పత్రిక అంటే ఒకే అధ్యాయం అనుకోండి, 24 ప్రభు అంటున్నారు, తొట్టిల్లకుండా పరిస్థితులు తొట్టుపడేటట్టు చేస్తే నిర్దోషులుగా దేవుడు మనం నిలబెట్టువారై ఉన్నారు. ఏలియా ఎలా మాట్లాడాడో ఎలీషా అలాగే మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14లో ఎలీషా ఇట్లను, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, యోధారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయనియడలా నిన్ను చూచుటకైను లక్ష్య పెట్టుటకైను ఒప్పకపోదును. యెహోషాపాతును బట్టి నీతో మాట్లాడటానికి, మీకు ఒక నెరవేర్పేయటానికి నేను వచ్చాను. అలాగని ఇక్కడ చూస్తే యేసయ్యను బట్టి ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తున్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏదో రాజుతో మాట్లాడాల్సిన పని లేదు, ఇశ్రాయేలు రాజుతో మాట్లాడాల్సిన పని లేదు యెహోషాపాతును బట్టి. ఎందుకంటే ఈయన చాలా విశ్వాసం కలిగిన ప్రవక్తగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క
గౌరవము, ఇతనంటే నాకు గౌరవము అని ఒక మాట మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ యెహోషాపాతు ఎవరు? ఈయన చేసిన ప్రత్యేకత ఏమిటి? ఈయన్ని ఎందుకు గౌరవిస్తున్నాడు అనేది ఒకసారి చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో నేను ఒక ప్రార్థన చేస్తాడు. 5వ వచనం, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట మౌనముగా సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బహు బలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికి నీ బలము చాలదు. నువ్వు పరాక్రమం కలిగిన వాడు, నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలం? అలాంటి దేవుణ్ణి మోయాబు రాజులు ఎదిరించారు. అలాగే అలాంటి దేవుణ్ణి ఫిలిస్తీన్లు ఎదిరించారు. అలాంటి దేవుణ్ణి నేను ఒక ఆయన కలుపుకొని వచ్చాడు. మరి అలాంటి వారిని మీరు స్నేహం చేస్తూ ఉంటారా అనే మాటని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళకు ఒక శ్రమ వచ్చింది. 3 సైన్యాలు వీళ్ళ మీదకి వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్ల. ప్రార్థన వాళ్ళు అసలు రావడం లేదు ఆ శ్రమలో. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం, మా దేవా, నీవు మాకు తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఏం చేయాలో తోచటం లేదు. శత్రు సైన్యాలు మమ్మల్ని ముట్టడి వేస్తూ ఉన్నాయి, మాకు దిక్కు తోచటం లేదు, శక్తి లేదు అని యెహోషాపాతు తగ్గించుకున్న ప్రార్థన దేవుని సన్నిధిలో రికార్డ్ చేయబడి ఉన్నది. ఈయన బలపరుస్తున్నాడు. 2వ దినవృత్తాంతంలో 20:20లో చూస్తే, అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యములకు పోయి, వారి పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులవుదురని చెప్పారు. ప్రవక్త మాట అంటే గౌరవమే. అది దైవ చిత్తం తెలుసుకోకుండా ఎలా పడితే అలా యుద్ధానికి మనం వెళ్ళదు. దావీదు ఒకసారి ప్రార్థన చేశాడు, అయ్యా శత్రువులు వచ్చారు, ఒక ఆనవాళ్ళు కావాలి, మేము ఇందులో జయం పొందుతామా లేదా అంటే దావీదుతో దేవుడు చెప్తున్నాడు, మీరు కంబలి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కాలి శబ్దం వినపడుతుంది. ఈ కాలి శబ్దం ఏంటంటే దైవ సన్నిధిని ముందు వస్తుంది. ఈ కంబలి చెట్టు దగ్గర కాలి శబ్దం వినపడినప్పుడు మరి దేవుడు మీకు జయిస్తున్నాడు, ఒక ఆనవాళ్ళని ఇచ్చాడు. ఈయన ప్రవక్తల మాటల్ని గౌరవిస్తాడు కనుక, నీవంటే నాకు గౌరవం ఉంది కనుక ఏదో రాజును కలుపుకొని మీరు వచ్చారు, కానీ నిన్ను బట్టి నేను ఇప్పుడు జవాబునిస్తాను అని తెలియజేస్తున్నాను. యెహోవాను నమ్ముతాడు, ప్రార్థనలో నడిపిస్తాడు, ఉపవాస ప్రార్థన చేయించాడు, 20వ అధ్యాయంలో పాటలు పాడించాడు. యాకోబు పత్రిక 5లో చూస్తున్నాం, సంతోషంగా ఉంటే పాటలు పాడండి, దుఃఖంగా ఉంటే ప్రార్థన చేయండి. మరి యూనిఫామ్ అనేది సొలొమోను కాలంలో చూస్తున్నాం. పాటలు పాడేవారికి ఒక డ్రెస్ కోడ్ అనేది ఇతని కాలంలో ఇవ్వబడింది. మంచి డ్రెస్సుని మీరు వేసుకున్నారట. ఒకసారి చూద్దాం, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 21లో, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించారు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీలను, మోయాబీలను, షేయీరు మన్యపు వాస్తులను, మాటుగాండ్రను పెట్టారు కనుక వారు బద్దులయ్యారు. ఏం లేదు, పాటలు పాడారు.
3 సైన్యాలు వచ్చినాయి వీరి మీదకి. చక్కటి పాటలు పాడుతూ ఉంటే వారు శవాలైపోయారట. అంటే అంత గొప్ప శక్తి పాటల్లో ఉంది అని ప్రభు తెలియచేస్తున్నారు. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మోషే సముద్రం పాయలైనప్పుడు ఒక పాట పాడారు. పరలోకంలో హైలైట్ అయింది ఆ పాట. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనంలో వారు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచుండిరి అనే మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి యెహోషాపాతు ఉన్నాడు గనక జవాబు ఇవ్వడానికి ఎవరు వచ్చారు అనేది మనం చూస్తే ఎలీషా వచ్చాడు. అది జవాబు అనేది అందేది. మరి ప్రభువు కూడా అబ్రహాముతో మాట్లాడేటప్పుడు సొదొమ గొమొర్రా విషయంలో నేను నాశనం చేయాలి అనుకుంటున్నాను అని రాకడ గుర్తులు చెప్పేటప్పుడు సొదొమ గొమొర్రాను మనం ముందు ఉంచుతారు. ప్రభు 100 మంది ఉంటే కాపాడవా, 50 మంది ఉంటే కాపాడవా అంటే చివరికి 10 మంది కూడా సిద్ధపాటులో లేరు. దేవుడు మాట ఇవ్వలేదు, కానీ అబ్రహాము ఆశను బట్టి తన తమ్ముడు కుటుంబాన్ని బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. మన చిన్న చిన్న ఆశల్ని ఎవరు తీరుస్తారు అంటే దేవుడు తీర్చువారై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 16వ వచనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 3:16. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోగులు తవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలు మీ పశువులు త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. ఒక మాట చెప్పాడు, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఒక లోయను చూపించాడు. ఈ లోయలో గోతులు తీయాలి. మీ కంటికి వర్షం వస్తున్నట్టు ఏం కనపడదు, గాలి వస్తున్నట్టు లేకపోతే సృష్టి చల్లబడినట్టు ఏమీ కనపడదు. తెల్లారేటప్పటికి మార్పు అనేది నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యం. కాబట్టి ఎలీషా చెప్తూ ఉన్నాడు. ఎవరు చెప్పారు? యెహోషాపాతు చెప్తున్నాడు. యెహోషాపాతు యూదా రాజు అయ్యాడు. ఇశ్రాయేలు రాజు చెప్పలేదు, మోయాబు రాజు చెప్పలేదు. ఒక ఆయనగా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఇతను నమ్మకము కలిగినటువంటి వ్యక్తి. యెహోవాను నమ్ముకొనండి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, మీరు కృతజ్ఞులవుదురు అని ప్రవక్తల మాట దేవోక్తిగా పట్టించేటటువంటి లక్షణం ఈయనలో ఉంది. గోతులు తవ్వించేటప్పుడు అన్నాడు, వర్ష సూచన రావటం లేదు, ఇది రాకడికి సంకేతం. నోవహు చెప్తున్నాడు, జలప్రళయం వస్తుంది, ఉగ్రత వస్తుంది, వాడలోనికి రండి. కనీసం చల్లబడి కూడా చల్లబడలేదు. మిట్ట మధ్యాహ్నం వర్షం వచ్చుద్దా, అందరం కొట్టుకుపోతామా, ఇక నువ్వు చెప్పేవారు మేము వినాలని సూచన కనపడలేదని నిర్లక్ష్యం చేశారు. దేవుని రాకడకి సమీపముగా ఉంది. కొన్నిసార్లు సూచనలు కూడా మన జ్ఞానానికి అందవు. తవ్వటమే గోతులు, కానీ ఇది యెహోవా దృష్టికి అల్పము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రాకారము కలిగిన ప్రతి పట్టణము, రమ్యమైన ప్రతి పట్టణము కొల్లబెట్టి మంచి చెట్ల నెల నరికి నీళ్ళ బావులన్నింటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అని. ఉదయం నైవేద్యం అర్పించే సమయం 20 వచనం. నీళ్లు ఏదో మార్గమున రాగా దేశము నీళ్లతో నిండాను. ఏ వర్షం లేదు, గాలి లేదు, కానీ దేశం అంతా ఇప్పుడు నీరు కావాలి. దేంతో నింపబడి? నీళ్లతో. ఏలియా పనేంటి? ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోసాడు. ఆయన ఒక మాట మాట్లాడితే నీళ్ళు వచ్చేస్తాయి, కానీ పనివ్వాలి, మీరు తవ్వండి గోతులు అని చెప్పాడు. 21వ వచనం చూద్దాం. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీలు విని అల్పులేమి గనులేమి ఆయుధములు ధరించుకొనగల వారందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచి ఉదయమందు మీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా
అవతలి నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడేను. ఇశ్రాయేలీకేమో నీళ్ళలా కనపడుతున్నాయి. మరి కానా వివాహంలో నీరు ఎలా మార్చబడిందమ్మా? పోసింది నీళ్ళే కదా. నీరు వారికి అందించినప్పుడు ద్రాక్షారసముగా మార్చబడింది. పాత నిబంధనలు ఇక్కడ నీళ్ళు ఎలా కనపడుతున్నాయి అంటే రక్తముగా కనపడుతూ ఉన్నాయి. చాలా ఆయుధాలు తీసుకొని వచ్చారు యుద్ధం చేద్దామని. అమ్మో, ఇంత రక్తపాతం జరుగుతూ ఉంటే మనం గెలవలేము అని ఆయుధాలు వాడకుండా పారిపోయే పరిస్థితి ఏర్పడింది. దేవుని దృష్టికి ఇది అల్పమే అని ప్రభు చెప్తూ ఉన్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభువు చక్కగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మనం చూస్తే ఇది మొదటి ఆనవాలు అనుకుందాం. మరొకటి మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక అద్భుతం చూసాం. 4వ అధ్యాయం చూద్దాము. 4వ అధ్యాయంలో దేవుని యందు భక్తి కలిగిన ఒక వ్యక్తి చనిపోయాడు. అప్పుడు వచ్చి పిల్లల్ని బాధిస్తూ ఉన్నారు. ఈ ఎలీషా ఇక్కడికి వచ్చాడు. ఆ కార్యక్రమం అవగానే ఎలీషా ఇక్కడికి వచ్చాడు. ఎలీషా, నా వల్ల నీకేమి కావాలని, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పు అనగా, ఏ ఇల్లు శ్రమలో ఉందో, ఏ కుటుంబంలో వ్యక్తులు ప్రియులను కోల్పోయారో ఆదరించడానికి ఎలీషా వచ్చాడు. ఏలియా అనగా శక్తి, ఎలీషా అనగా రక్షణ. కాబట్టి రక్షకుడు రక్షించడానికి వచ్చాడు. ఇక్కడ ఒక ఆమె చెప్తుంది, అప్పులోళ్ళు చాలా పీడిస్తున్నారు, నా భర్త చనిపోయాడు. భక్తి కలిగిన కుటుంబము గనక మీకు పోషణ అనేది ఉంది. ఆయన పిల్లలు ఎన్నడూ భిక్షం ఎత్తరు, సహాయాన్ని దేవుడు అందిస్తాడు కష్టకాలంలో. కాబట్టి మీ ఇంట్లో ఏముందంటే నూనె తప్ప ఏమీ లేదు. విశ్వాసంబు లేని విసుగుదల సమయాన విశ్వాసమే మాని వేడుకొనుము, విశ్వామంతటిగా మించిన నీ తండ్రి విశ్వాసంబునుగా వింపలేడా. కాబట్టి విశ్వాసం కూడా ఒకసారి మనకు ఉండదు. ఏంటి శ్రమలు అని మీ ఇంటిలో ఏముందో చెప్పు. మా ఇంట్లో పెళ్లి కుమార్ని ఎదుర్కొనడానికి 10 మంది కన్యకల్లో ఏది తగ్గింది అంటే ఆ నూనె తగ్గింది. ఎదుర్కొనేటప్పుడు లేని నూనె మీ ఇంట్లో ఉంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళు, కొనుక్కొని రండి అన్నారు. ఈ అమ్మకం నువ్వు పెట్టు. ఎక్కడ నూనె తగ్గినా వారు నీ దగ్గరికి వస్తాడు. ఈ ఇంటిని ఒక వ్యాపారం ఇల్లు, ఏమీ లేని ఇంటికి ఒక వ్యాపారాన్ని దేవుడు వారికి జీవనాదాయంగా ఇస్తూ ఉన్నాడు. కథ మనకు తెలిసింది. దొరకగలిగినన్ని వంటి పాత్రలను తీసుకొని తలుపు వేయాలి. నూనె వంచేటప్పుడు తలుపు వేయుటంటే నీ తలంపులు, బలహీనమైన తలంపులన్నీ తీసి. అయ్యగారు పాటలు చక్కగా రాశారు. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతు తెలుసునా, అన్ని ఆటంకములు అవలీలాగా దాటి ఆవలకు చేరెదవు తెలుసునా, అడ్డురారెవరునో తెలుసునా, హాయిగా ముందు తెలుసునా. నీ నిరాశని నోడిస్తుంది, నీ భయముని నోడిస్తుంది, నీ ఆర్థిక స్థితిని నోడిస్తుంది. అన్నీ ఓడించేశాడు శిలువలో. కాబట్టి ఆయన ఓడించి నీలోకి తెచ్చుకొని నేను ఎంత దరిద్రురాలని, నాకు ఒక్కటి నెరవేర్పు లేదు అని వాటితో ప్రాక్టీస్ చేస్తున్నావే. ఎన్ని తీసేయాలి అంటే ముందు నీ ఆలోచన మారాలి. తలుపు వేయి. నువ్వు నీ పిల్లలే లోపల ఉండండి. మీ ఇల్లు ఒక వ్యాపార కేంద్రంగా చేయబోతున్నా.
సామెతలు 31లో మాట ఉంది. ఆమె వ్యాపార లాభము అనుభవం చే తెలుసుకోండి. ప్రభు దగ్గర నీ అనుభవం ఎంత? కాబట్టి నీకున్న చిన్న స్థితిలో బయట నుంచి ఆయన నువ్వు తీసుకురాలేదు. ఈ ప్రాంతంలో మిమ్మల్ని ఒక పోషకులుగా పెడుతున్నారు. కాబట్టి దైవజనులు అన్నారు, బైబిల్ మిషన్ ఒక్క విశ్వాసం ఎక్కడ ఉంటే అక్కడ ఒక సంఘం ఉంటుంది అన్నారు. అంత సమృద్ధి అనేది ఉంటుంది, కానీ ఏమీ లేదని మనం అనుకుంటున్నాం. కాబట్టి దొరకగలిగినన్ని పాత్రలు నీకు ఎంతమంది నీ దగ్గర పనిచేసే వాళ్ళని నేను ఇస్తాను, నువ్వేళ్ళు ఒకళ్ళ దగ్గర చేయటమే. అన్ని ఆత్మలు, పాత్రలు అనగా ఆత్మలు. కాబట్టి తీసుకొని రా, నీవు నీ పిల్లలు చాలు పనిచేయటానికి. తలుపు వేసే నీలో ఉన్న నిరాశనే తలుపు గడబెట్టే అని ప్రభువు చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే 5వ వచనం, 2 రాజుల గ్రంథము 4:5. తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలను నూనె పోసిన. ఇక్కడ ఒక మర్మం ఉంది. పాత్రలు తెచ్చారు కానీ నూనె ఎక్కడి నుండి తేలా? నూనె ఇంటిలోనే ఉంది, విశ్వాసం నీలోనే ఉంది. దాన్ని నువ్వు వాటల నిరాశకు వాడుతున్నావు, కానీ పొరికొల్పబట్టడానికి ఆత్మ నింపుదలకి నీలో ఉన్న విశ్వాసాన్ని నీవు వాడటం లేదు. మన కథలేమన్నట్టు కూర్చున్నాం అనుకోండి, ఓ పాము వచ్చింది కాటేయకూడదు అంత చూస్తూ ఉంటాం, ఓపీ లేకపోతే తెచ్చుకొని పరిగెత్తాం. ఎందుకు? అది భయంకరమైన స్థితి. కాబట్టి ప్రభు అంటారు, నీలో నువ్వు పుట్టినప్పుడే నీకు ఎంత విశ్వాసం ఉంచాలో, నువ్వు ఎన్ని కార్యాలు చేయాలి, అవన్నీ నేను నా ప్లాన్లో ఉన్నాయి. నువ్వే చేయకుండా నిరాశతో కూర్చున్నావు. కాబట్టి అన్నాడు, నువ్వు నీ కుమారులు లోపల నుండి తలుపు మోసి కుమారులు తెచ్చిన పాత్రలు, నూనె ఇంట్లో ఉంది, పాత్రలే తెచ్చారు, పాత్రలు నూనె పోసారు. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతటా నూనె నిలిచిపోయాను. అంతటా నూనె ప్రభు నిలిచిపోయాడు. అబ్రహాం ఒక మాట అంటవేశాడు, నాకు దాటిపోవద్దని. అని ఎంత కూర్చున్నాడు, నా బిడ్డ మాట కాదని వెళ్ళిపోతే మళ్ళీ నన్ను నా మాట ఏనండేమో. నువ్వు చెప్పినట్టు దేవుడు వింటాడు, దేవుడు చెప్పినట్టు నీవు వినాలి. ఆయన మీతో చెప్పునని చేయి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో గోతులు తవ్వించినప్పుడు నీటితో నింపబడి ఇశ్రాయేలీలకు అది నీరు, మోయాబీలకు అది రక్తంగా కనపడింది. మార్పు అనేది జరిగింది. కానా వివాహంలో 6 రాతి బాణలు నింపారు. అది నీరు శిష్యులకి తెలుసు, ప్రభువుకి తెలుసు. తాగేవారికి అది ఎలా కనపడుతుందంటే ద్రాక్షరసములుగా కనపడుతుంది. నీ స్థితి చిన్నదే, నువ్వు చిన్నగానే ఉన్నావు, కానీ నా దృష్టిలో 91వ కీర్తన 14 అంటాడు, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచాను. మీరు నా దృష్టిలో ఘనులు, ఘనమైన పని చేయవలసిన వారు, ఘనుని చూపించవలసిన వారు. మీరు ఏమి లేదనుకొని ఎందుకు అంత నిరాశలో ఉంటున్నారు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ చెప్పినట్లు ఎలీషా చెప్పినట్లు ప్రవక్త భార్య బిడ్డలు చేసినప్పుడు అద్భుతమైన సమృద్ధి వచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పినట్లు దావీదు చేశాడు. అందుకే దావీదుని అన్నాడు, దావీదు నా హృదయాను సారి. ఇందాక చెప్పా, కంబలి చెట్టు దగ్గర కాలి చప్పుడు వినపడుతుంది. కంబలి చెట్టు అంటే మన భాషలో మల్బారీ వృక్షం. ఒక శబ్దం విన్నాడంతే దావీదుకి విజయం అనేది వచ్చి వేసింది. అలాగే నేను దావీదు చెప్పినట్లు సొలొమోను చేశాడు. ఎవరు చెప్పినట్లు ఎవరు చేస్తున్నారు అనేది ఈరోజు మన ముఖ్యాంశమైనది. ఒకసారి మనం చూస్తే మళ్ళీ ఎలీషా గురించి చూసి కొంచెం ముందుకు వెళదాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో నీటితో నింపాడు, అది శత్రువుల రక్తంగా అయింది. 4వ అధ్యాయంలో నూనె అంటే అభిషేకము అనేది జరిగింది. 5వ అధ్యాయంలో స్వస్థత కార్యము అనేది చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూద్దాం ఎలాంటి స్వస్థత.
రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అన్న ఒకడు ఉండేది. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసి ఉండేది. సిరియన్లు ఏమన్నా దేవుని పిల్లలమ్మా? సిరియా రాజు దగ్గర సైన్యాధిపతి సిరియాకి జయాన్ని కలిగిస్తూ ఉన్నట. కారణం, ఇశ్రాయేలు 11 మంది సిరియా బోర్డర్లో పుట్టారు. సిరియా దేశానికి విజయం కలగటానికి గల కారణము రిబ్కా కూడా. మనం గమనించినట్లయితే లాబాను ఎవరు? సిరియా వాడు. ఆ సిరియా వాళ్ళ దగ్గర పనిచేయడానికి ఎవరు వెళ్ళారు అంటే యాకోబు వెళ్ళినట్టు చూస్తాం. ఏమొచ్చేటప్పుడు మా సహోదరి నువ్వు వేల వేలకు తల్లి వదువుగా కానీ దీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు యెహోవా అందరికీ ఉపకారి అని 145 కీర్తన 9వ వచనంలో చూస్తున్నాం. జయము కలిగింది అంటే దేవుడే జయము కలిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. అతడు తన యజమాను దృష్టికి ఘనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేది, కానీ అతడు కుష్ఠరోగి. కాబట్టి కుష్ఠరోగి అయినా చెప్పింది చెప్పినట్టు చేయాలి. వీళ్ళ ఇంట్లో ఒక బానిస పిల్ల ఉంది. సడన్గా ఒకసారి చూసింది, అయ్యారు మీకు లెప్రసీ వచ్చింది, కుష్ఠ ఉంది. మా దేశంలోకి వెళ్తే మా దేశం మట్టి ఎంత మంచిదో, మా దేశంలో ఉన్న అడుగు పెడితే చాలు, మా దేశానికి హోలీ ల్యాండ్ అని పేరుంది, పరిశుద్ధ భూమి, అందులో మీరు అడుగు పెడితే చాలు. ఆ పిల్ల ఎంతగా చక్కగా చెప్పిందో. ప్రవక్తలో ఉన్న దేశం అది, దేవుడున్న దేశము, దేవునికి అనుగుస్తున్న దేశం. అక్కడికి నువ్వు వెళ్ళి బాగైపోతావు. ఆ పిల్ల చెప్పింది కనుక ఒక బానిస పిల్ల మాటనా నేను నమ్మేది అని రాజుగారికి వర్తమానం పంపాడు. రాజుకి ఎక్కడ లేని బాధ వచ్చింది, ఇశ్రాయేలు రాజు. ఒకసారి చూద్దాం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము. 5వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనంలో ఇశ్రాయేలు రాజు ఆ పత్రికను చదివి వస్త్రము చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా, ఒకరికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుటకు నా యుద్ధకు ఇతడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణం ఇతడు ఎట్లు వెతుకుచున్నాడు, మీరు ఆలోచించుడని. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములను చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినపడినప్పుడు అతడు నీ వస్త్రములను వెతుకు చింపుకుంటుంది, ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్మని రాజునకు వర్తమానము చేశారు. ఎలీషా ఎక్కడ ఉంటాడంటే కర్మేలు పర్వతం దగ్గర ఉంటాడు. సెంటర్ పాయింట్ ఇశ్రాయేల్లో, ఇశ్రాయేల్ దేశానికి సెంటర్లో ఏముంటుందంటే కర్మేలు పర్వతం ఉంటుంది. దాని కుడివైపున మెగిద్దో ఉంటుంది, 1000 ఏళ్ల పాలనా స్థానం. ఏలియా ఇదే పర్వతం మీద ఉన్నాడు, ఎలీషా కూడా ఇక్కడే ఉన్నాడు. ఇశ్రాయేల్ రాజు ఎక్కడ ఉంటాడంటే సియోను కోటలో ఉంటాడు, యోదయ జిల్లాలో ఉంటాడు. కోటలో ఉన్న ఆయనకి మట్ట చింపుకున్నది దగ్గర ఉంటే వినపడుతుంది. ఎక్కడో ఉన్న ఆయనకి వినపడి ఈయన ఏం చేస్తున్నాడు, రికమెండేషన్ ఒక లెటర్ తెస్తున్నాడు. మరి సిరియా రాజు దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ ఇవ్వండి, ఇశ్రాయేల్ రాజుకి ఇస్తాను, ఆ రాజుగారు వెళ్ళి ప్రవక్తతో మాట్లాడితే నాకు కొంచెం బాగుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరో తక్కువ చేశారు అంటే బానిస పిల్లలు తక్కువ చేశారు. దేవుని దృష్టిలో బానిస పిల్ల చెప్పిన మాట చెప్పినట్లు చెప్తుంది. అక్కడ ఆ పిల్ల మాట చాలా విలువైనది. మనం ఏం చేస్తాము అంటే ఏదన్నా కొంచెం ఇంపార్టెంట్ వాడు చెప్పినప్పుడేమో పట్టించుకుంటాం, ఏడ మాటలు ఏంటి అని. చిన్న వ్యక్తులు చెప్పినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. అది మానవ నైజం. వెంటనే ఎలీషాకు కూడా కోపం వచ్చింది, వెనకే విషయం తెలిసిపోయింది. ఇదివరకు పాత పాట ఉండేది, బానిస పిల్ల మాటలు నమ్మి, పిల్ల మాటలు నమ్మి అన్యుడైన నయమాను అప్పుడే మార్పు పొంది, అన్యుడైన నయమాను అప్పుడే మార్పు పొంది, లోకాశకి లోటు తెచ్చేనో కుష్టు తెచ్చేనో
కుష్టు తెచ్చెను. పవళ్ళలో వెళ్ళేటి త్రోవలో యేసయ్య నేలమరుతూ అయ్యయ్యో క్షణంబుల లోకము విడుతూ. నా దగ్గరికి రమ్మను, నువ్వెందుకు అంత కలవరపడుతున్నావని ఇశ్రాయేలు రాజుకి సమాచారాన్ని పంపించాడు ఎలీషా. మొదటిగా మనం చూస్తే నీళ్లను మరి నీటితో నింపాడు లోయను, గోతులను. అది రక్తంగా కనపడింది శత్రువులకి. 4వ అధ్యాయంలో ఏమీ లేని స్థితిలో నూనెనిచ్చి ఒక వ్యాపారం బిల్లుగా చేశారు. ప్రభు రాకల్లో నూనె తక్కువైతే 5 కన్యకలు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలమ్మా? అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఆమె వ్యాపార లాభము అనుభవం చేసి తెలుసుకోను. 5వ అధ్యాయంలో మళ్ళీ నీళ్ళలోకి పంపిస్తున్నా. ఆయన బయటికి రాలేదు, నువ్వు రావాల్సిన రీతిలో రాలేదు. యోర్దానులో వెళ్ళి 7 సార్లు మునుగు. యోర్దానులో మునిగినంత మాత్రాన భయపడతారా? ఇంతకంటే మంచి మంచి నదులు మా దేశంలో ఉన్నవి. అబార పరప్పరు ఇంటికంటే గొప్పది ఆ చిన్న యోర్దాను. ఆ చిన్న చెప్పిన మాట వినకుండా నువ్వు ఒక రికమెండేషన్ లెటర్ తీసుకొని వస్తావు నా దగ్గరికి. ఒక పనివాడు అంటున్నాడు, అయ్యా స్నానమే కదా ఆయన చేయమని. మరి ఎప్పుడైతే యోర్దానులోనికి దిగాడో ఒకసారి చూద్దాం. 14 వచనం 2వ రాజుల గ్రంథం 5:14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వల్లే అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి రాగా అతడు ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతయందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఈ మాట కొరకే, ఈ సాక్ష్యం కొరకే వచ్చింది. దానియేలు కాలంలో చూస్తే నెబుకద్నెజరు కలగన్నాడు, కల మర్చిపోయాడు, అస్సలు గుర్తురాదు. ఆయన కల చెప్పాలి, కల భావం చెప్పాలి. దానియేలు అంటాడు, దానికి పెద్ద చెప్తేందుకు? మర్మములు బయలుపరచగలిగిన దేవుడు పరలోకమందు మాకున్నాడు. కళ చెప్పాడు, కళ భావము చెప్పాడు. కళ చెప్తూ ఉంటే ఆయన గుర్తుకొచ్చింది, కళ అంతా గుర్తుకొస్తుంది, ఆయన చెప్తా ఉంటాడు. అప్పుడు 4వ అధ్యాయం నెబుకద్నెజరు రాస్తున్నాడు, ప్రపంచమంతా చెప్పు దానియేలు దేవుడే నిజమైన దేవుడు. ఎవరు చెప్తారా? 2వ మనం చూస్తే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము ప్రారంభం నుండి చూస్తే ఒక రాజు రాస్తున్నాడు లేఖ, ప్రపంచంలో ఏ దేవుడు నిజమైన దేవుడు కాదు. ఇక్కడ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒప్పుకుంటూ ఉన్నాడు. మరి ఈ దేవుడే నిజమైన దేవుడు అని దేవుని నిరూపిస్తున్నారు. చెప్తామా? రాజు నెబుకద్నెజరు లోకమందంతటా నివసించుచు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలో మాట్లాడే వారికి ఎలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచున్నది. నెబుకద్నెజరు నేను నా ఇంట విశ్రాంతియు. ఇక చూస్తే ఆయన ఆధిపత్యము, యెహోవా దేవుని గురించి ఒక అన్య రాజు నెబుకద్నెజరు ఇచ్చిన సాక్ష్యం, ఇక్కడ నయమాను ఇచ్చిన సాక్ష్యము ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే దైవజన్య ముందర నిలిచి ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఏదే నిజమైన దేవుడైన ఒక సైన్యాధిపతి ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చెప్పినట్లు ఆయన చెప్పినట్టు చేసినా, ఆయన ప్రవక్తలు చెప్పినట్టు చేసినా, ఆయన శిష్యులు చెప్పినట్టు చేసినా, దైవ సేవకులు చెప్పినట్లు చేసినా మీకు నెరవేర్పు అనేది వచ్చి వేస్తుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆదికాండం 7వ అధ్యాయంలో
మనం చూస్తే నోవహుని పిలిచి ఒక ఓడ తయారు చేయమన్నాడు. దేవుడు చెప్పినట్లు సమస్తమును, మొదటి వచ్చిన ఒకసారి చదవండమ్మా, ఆదికాండము 7వ అధ్యాయంలో ప్రారంభం వచ్చింది. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉంట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చాలు, ఆ తరములో నీవు నీతిమంతుడివి, నిన్ను బట్టి నీ ఇంటి అంతటికి ఒక దీవెనిస్తున్నాను. నోవహును బట్టి 7గురికి అవకాశం ఇచ్చాడు, అంటే 80 ఓడలో ఉన్నారు. ఆ తరములో నీతిమంతుడిగా ఉన్నాడు. ఈ తరములో కూడా నీతిమంతులు అంటే ఎవరంటే అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అలాగనే మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్లు అబ్రాము చేశాడు. ఇతడు కూడా సిరియావాడు, ఒక విధంగా మెస్పటోమియా ప్రాంతం నుంచి వచ్చాడు. మరి ఇతని తండ్రి తెరాకు ఉద్యోగం ఏంటంటే బొమ్మలు అమ్ముకుంటాం, బొమ్మలు అమ్ముతూ ఉండేవాడు. ఒకరోజు అనుకున్నాడు, మా నాన్న ఏ బొమ్మలను అమ్మన్నాడు, ఏ పలకు ఎట్టమ్మాలి అంటే అయ్యేదా మన దేవతలు, మన దేవుళ్ళు, నువ్వు అట్ట ఎదురు ప్రశ్న లేకూడదు అంటే, ఒకరోజు ఆయనకి ఇష్టం లేక బొమ్మలన్నింటినీ చెత్తగొట్టేసి ఒక పెద్ద బొమ్మ చేతిలో కర్ర పెట్టి ఉంచాడు. తండ్రి అడిగాడంట, బొమ్మలు వేయి అంటే ఆ పెద్ద బొమ్మ ఈ చిన్న బొమ్మలన్నింటినీ చెత్తగొట్టేసింది. అంటే అది దానికి నోరు లేదు, మాట్లాడదు, కదలదు, అది బొమ్మలు అంటే తప్పుద్ది అనేది. మరి ఇలాంటి బొమ్మల్ని ఎలా దేవుళ్ళని నన్ను నమ్మమంటావంటే ఆ మనస్సును చూచాడండి. ఆకాశం అందు కానీ, భూమి ఎందు కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందు కానీ ఏ రూపాలు చేయకూడదు. దేన్ని అబ్రహాములో ఆ లక్షణాన్ని చూచి పిలుపునిస్తున్నాడు. 12 నీ తండ్రి ఇంటి నుండి, నీ తండ్రి దగ్గర నుండి ఈ బొమ్మల వ్యాపారమే కాబట్టి బంధువుల యొద్ద నుండి, కాబట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు. దేవుడు చెప్పినట్లు దేశాన్ని వదిలాడు, కుటుంబాన్ని వదిలాడు, తండ్రి ఇంటిని, బంధువులను వదిలాడు. జనాంగాలకి తండ్రిగా దేవుడు నిలబెట్టాడు. ఆయన మీతో చెప్పునది చేయండి. ఆదికాండం 22వ అధ్యాయంలో 21లోనేమో ఇస్మాయిల్ని అలగొట్టమన్నాడు దేవుడు. ఇక ఇస్సాకు మీద ప్రేమ పడాలి, ఆయన పాపం ఎలగొట్టమన్నాడు. ఇంక ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఎంత ప్రేమ చూసుకుంటారమ్మా. అమ్మ ఈ ఒక్కగానొక్క కొడుకు, మా మనవడు ఏం చేసినాడు, అమ్మ బంగారం, ఒక్కగానొక్క కొడుకు బంగారం. కాబట్టి ఆ ఒక్కగానొక్క కొడుకును బలియమన్నాడు. ఇస్మాయేలు విషయంలో దుఃఖపడ్డాడు కానీ ఇస్సాకు విషయంలో దుఃఖపడలేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నా భార్య మాట వినకూడదు అనుకున్నాడు. 23వ అధ్యాయంలో శాల చచ్చిపోతుంది, 22లో బలి ఉన్నాడు, 21లో పెద్ద కొడుకుని అలగొట్టించి మిక్కిలి దుఃఖపడ్డాడంట. అప్పుడు దేవుడే వచ్చి ఆదికాండం 21:8లో నుంచి మనకు తెలిసిన కథ, ఇతని గురించి నువ్వు దుఃఖపడవద్దు, ఇతనిలో నుండి 12 మంది రాజులు ఇస్తారు. ఇస్మాయేల్లో నుండి రాజులు వస్తున్నారు, మరి ఇస్సాకులో నుండి గోత్రకర్తలు బయటకు వస్తున్నారు. సరే, గోత్రకర్తలు రావాలి అంటే నిన్ను కూడా టెస్ట్ చేయాలి, నీకు ఎంత ప్రేమ ఉందో నీ కొడుకై. నేను చూపించు దేశానికి వెళ్ళు. ఈ చూపించు దేశమే మోరియా దేశము. ఇశ్రాయేల్ దేశానికి మొదటి పేరుగా మోరియా దేశము అని చూస్తుంది. 2వ అధ్యాయంలో ఈయన పరిశోధించడం మొదలుపెట్టాడు. ఎక్కడ పెడితే అక్కడ ఇవ్వకూడదు బలి, నేను చూపించే చోటు తీసి అక్కడ నీ ఒక్కగానొక్క ఉందో అక్కడే నీ చేతులతో నువ్వు నరకాలి. కాబట్టి అందరిని అక్కడ ఆపి దేవునికి బలించి వస్తాము అన్నాడు. ఆ మాటను దేవుడు దీవించాడు. నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు దీవెన అనేది వస్తుంది. సామెతలు 15లో ఒక మాట ఉంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చు. ప్రేమగా మాట్లాడితే ఆ కోపం చల్లారు. అలాగే ఇక్కడ చూస్తే బలించి వస్తాము అన్నాడు. పైకి వెళ్తున్నాడు. కట్టెలు పిల్లోడు
మరి మనం చూసినట్లయితే పిల్లోడికే ఇచ్చాడు కట్టెలు ఎత్తుకు, మరి బుధం మీద నెత్తి మీద పెట్టుకొని ఉంటాడు మొట్టోడు. నేను ఆ పైకి వెళ్ళినప్పుడల్లా అనుకునేదాన్ని, బోళ్ళు కట్టెలు బోళ్ళు చెట్లు ఉంటాయి 32 ఎకరాలది, కింద నుండి ఎందుకు ఇక్కడ ఉన్నాయి కదా అని. కానీ పునాది కింద నుండి వేయబడాలి, అప్పుడప్పుడు వేయటంగా. కాబట్టి కట్టెలు ఉన్నాయి అంటే సంఘం ఉంది, ఎండిపోయింది. ఖడ్గం ఉంది అంటే వాక్యం ఉంది. జ్వాల ఉంది, పరిశుద్ధాత్మ ఏర్పాటు. కానీ ఆయన చెప్పిన పనులు జరగట్ల. సంఘం ఉంది, వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. ఆయన మీతో చెప్పున్నది చేయండి. మండించబడాలి. ఏటికై విడిగా ఉన్నాయి. ఐక్యత అనేది ఒక మనోహరమైన స్థితిని ఇస్తూ ఉంది. అందుకే 133 కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో చూస్తాం. కొన్ని సందర్భాల్లోనే మనోహరము అనేది వాడబడింది. బైబిల్లో అంతట్లో నేను లెక్కేస్తే 23 సార్లు వస్తుంది ఈ మనోహరము అని మాట. కీర్తన 16, 5, 6 వచనాల్లో మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగింది. ప్రకటన మరి పరమగీతము 2:14 నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం. నీ స్వరము నాకు వినపడనివ్వు, నీ ముఖము నాకు కనపడని. మనోహర స్థలానికి నేను ఆహ్వానిస్తున్నా. మనోహరముగా నీవు నాతో అంటుకట్టబడి ఉన్నావు. అలాగే మరి మనోహరము అనేది ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పేటప్పుడే బైబిల్లో వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే కట్టెలు ఉన్నాయి, ఖడ్గం ఉంది, జ్వాల ఉంది. గొర్రె పిల్ల ఏది అంటారు. సమయస్ఫూర్తి నువ్వేంటి బాడిపోతే. కాబట్టి దేవుడే చూచుకుంటాడు. ఎంత శ్రమ వచ్చినా నిరాశ పడవద్దు, దేవుడు చూచుకుంటున్నాడు. ఆయన చూచేది పైకి వెళ్ళిన తర్వాత కట్టెలన్నీ అక్కడ పెట్టి, జ్వాలను పక్కన పెట్టి, ఖడ్గాన్ని పక్కన పెట్టి చూస్తున్నాడు. గుడ్లు వేసుకొని పిల్లడు దొరకలేదు. ఏది మా నాన్న ఇక్కడ ఎక్కడ ఉంటుందా అన్నాడు. ఒకసారి నేను చదువుకున్న స్కూల్లో ఈ డ్రామా మాతో కూడా ఇచ్చాడు. అప్పుడు ఆ అబ్రహాము ఇస్సాకు పోర్షన్ నాకు ఇచ్చాడు. ఆ కట్టెలేమో గొదువు మీద పెట్టి ఖడ్గం పట్టుకొని ఒక చేతితో మరి ఖడ్గము అలాగే నిప్పు పట్టుకొని వెళ్తాం. బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పాడతారు. పయనం వైనాడే తానే పయనం వైనాడే కన్న కుమారుని బలియాగముగా దేవదేవునికి బలిచుటకై పయనం వైనాడే తానే పయనం వైనాడే కట్టెలు నిప్పులు కలవు పలికి పశువేదని కొడు కడిగేను పశువును ప్రభువే చూచుకొనునని పశువును ప్రభువే చూచుకొనునని పసివానితో సహా పలికేనోయి పయనం వైనాడే అనగనగా ఉండెను పూర్వమొక భక్తుడు అతని పేరు అబ్రహాం అతడు దైవ భక్తుడు. నిన్నే అంటే ఉంటాడు పిల్లోడు. కాబట్టి కట్టెలు మీద పడుకోబెట్టేటప్పుడు తెలిసింది కొడుకు చేతుల్ని వెనక్కి కట్టివేశాడు. యేసు ప్రభుని కూడా చేతులు వెనక్కి కట్టివేసి పిలాతు కోర్టులో నిలబెట్టాడు. అలాగనే కాళ్ళను కట్టివేశాడు. కదలకూడదు, కాలు కదపకూడదు, బలికి నువ్వు ఆటంకం చెప్పకూడదు, నీ చేతుల్ని నువ్వు కదపకూడదు. రక్షింప నేరక ఇట్టున్నట్లు యెహోవా హస్తము. కాబట్టి సిలువకు పెట్టి 2 మేకులను ఎందుకు కొట్టారు అంటే కదపకూడదు, పాదాల్ని కదపకూడదు.
ఆయన కట్టెల మీద పడుకోబెట్టారు, ఈయన శిలువ మీద పడుకోబెట్టినట్లుగా మనం చూస్తాం. ఖడ్గం పైకెత్తాడు, చివరి నిమిషం వరకు ప్రభు చూసుకున్నాడు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడు. అబ్రహామా ఆగు. కాబట్టి బైబిల్లో మనం కీర్తన చదువుతున్నప్పుడు బ్రాకెట్లో సెల అని వస్తుంది. సెల అంటే అర్థం ఏంటంటే ఆగు. ఎవరు బైబిల్ చదువుతున్న మాట సాగాలి, అక్కడ నీకేదో చెప్తున్నాడు నేను. అదేముందిలే బ్రాకెట్లో మనకెందుకు అని మనం చదువుకుంటాం. అక్కడ నీతో మాట్లాడతాడు నేను. ఎక్కడ నీతో మాట్లాడాలో అక్కడ సెల అనే మాటలు నీకు వస్తాయి. అలాగనే అబ్రహామా ఆగు. ఒక్క మాట చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుండి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:17 నుండి ఒకసారి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు ఇస్సాకును బలిగా అర్పించని ఇచ్చాడా ఇవ్వలేదా? అంటే మైండ్ అంతా సెట్ అయిపోయింది, నరికేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారు ఒక మాట అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచు. ఇప్పుడు హెబ్రీ పత్రిక పౌలు గారు రాశారంటారు. ఈయనకి దర్శనంలో అది కనపడతా ఉందన్నమాట. ఇచ్చాడు అబ్రహాము, తిరిగి పొందాడు. ప్రభువు నీ హృదయాన్ని ఇవ్వు, నీకేమి ఇవ్వాలి ఆయన తెలుసు. ఆయన మాటకి నువ్వు విలువివ్వాలి, ఆయన కార్యానికి విలువివ్వాలి. ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోసాడు, 14 అద్భుతాలు చేశాడు. ప్రభు మాట వింటే ఆయన మీతో చెప్పునది చేయి, అన్నిటిలో అద్భుతం అనేది కనపడుతుంది అని ప్రభు చక్కగా తెలియజేస్తున్నాడు. అలాగనే ఇస్సాకు విషయంలో కూడా అదే జరిగింది. దేవుడు ఎలా చెప్తే అలాగున ఈయన చేశాడు. ఇస్సాకు చెప్పినట్లు మరి మనం గమనించినట్లయితే పెద్ద కొడుకుని ఎండబాబు కూడా తీసుకురారా బాబు అంటే తీసుకొచ్చి చనుకోండి పెద్దవాళ్ళని దీవించేశాడు. కానీ ఒకసారి చూద్దాం, హెబ్రీ అదే తీసుకుంచండి. మరి మనం చూస్తే 26-27 వచనాలు చూడమ్మా. హెబ్రీ 21 పెద్దవాడైనప్పుడు విశ్వాసం కొంచెం చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలం కొంచెం ముందు చదవాలి. అంటే ఈయన విశ్వాసంతో, నేను చెప్తాను, విశ్వాసమును బట్టి యాకోబు 20 వచ్చు 21 చదవడం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు, దానికి ముందు 29 విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాడు. భార్య ఏమో డ్రెస్ మార్చేస్తుందని వీడొచ్చి దీవెన పొందుతాడు అంటాడు. అక్కడికి స్వరము యాకోబుదే, చేతులు ఏశావు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ముందు దీవించేశాడు. జరగబోయే విషయం ఎవరు తెలిసిపోయింది అంటే ఇస్సాకు తెలిసింది. ముందుగానే బిడ్డలు ఏం చేశాడు, ఆయన దీవించాడు. మనం వీళ్ళకి దీవెనే లేదని ఎవరిని అనుకోకూడదు. ఎవరు ఎలా దీవిస్తాడు? దేవుడు మమ్మల్ని బాగా దీవించాడు, వీళ్ళకి అసలు దీవెనే లేదు అనడానికి వీల్లేదు. అబ్రహామును బట్టి ఆ గర్భాల దీవెన అనేది ఉంది. నిన్ను బట్టి సమస్త గర్భములకు దీవెన అంటే ఆ మనవళ్ళని దీవించడం. ఒకసారి చూద్దాం. మరి ఇస్మాయిల్ పిల్లలు కూడా ఏమవుతారు? ఈయనకి మనవళ్ళేగా. అందుకే వాళ్ళు మోరియా కొండని కూర్చున్నారు. మా తాతను బట్టి ఆస్తంత మాదని కూర్చున్నారు. నిన్ను బట్టి సమస్త గర్భములకు దీవెన. విశ్వాస వీరుడు ఎవరు అంటే ఇస్సాకు. కట్టెల మీద పడుకోబెట్టిన చెక్కు చెదలని విశ్వాసంతో నా తండ్రిని నేను సంతోషపెట్టాలి అని ఆయన మీతో చెప్పునది చేయండి. ఎలా కట్టేశాడో కట్లిప్పుకుంటా కూడా ట్రై చేయలేదు. అందుకే రోమా 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన